రాష్ట్ర పేరు మార్పుపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు కంటే ఆంధ్ర లేదా ఆంధ్ర రాష్ట్రం అనే పేరు సమంజసమని ప్రముఖ సాహిత్య పరిశోధకులు డాక్టర్ వావిలాల అభిప్రాయం వ్యక్తం చేశారు. మన రాష్ట్రం భాషా ప్రతిపాదికపై ఏర్పడిందని గుర్తు చేసిన ఆయన ఆంధ్ర అన్న పదమే అచ్చమైన తెలుగు పదమని స్పష్టం చేశారు. తెలుగునాడు అనే పేరు మార్చాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ స్థానంలో ఆంధ్ర లేదా ఆంధ్ర రాష్ట్రంగా మారిస్తే మరింత సార్థకతంగా ఉంటుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలోనే ఈ విషయంపై ఆలోచించి ఉండాల్సిందని కూడా అభిప్రాయపడ్డారు. మరి రాష్ట్ర పేరు మార్పుపై ఈ తాజా చర్చ రాజకీయ సామాజిక వర్గాల్లో ఎలాంటి స్పందన తెస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ అనే మాట గురించి శ్రీ గరికపాటి వారి వ్యాఖ్యానం తప్పకుండా పునరాలోచించవలసిందే. అది సమంజసమే కూడా. కానీ మనము తమిళనాడు నుండి చీలిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అని పిలుచుకున్నాం. తెలంగాణతో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్గా మారాం. మళ్ళీ విడిపడ్డ తర్వాత పాత ఆంధ్ర రాష్ట్రమే ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ కొనసాగడం పొరపాటు. అయితే ఈ విషయాన్ని మన ఆలోచనలకు రాలేదు. ఇప్పుడైనా ప్రసిద్ధులు చెప్పారు కాబట్టి అది ప్రఖ్యాతికి వచ్చింది. ఒక మాట, ఆంధ్ర అనే పదము తెలుగు పదంగానే పరిగణించాలి. మన ప్రాచీన కావ్యాల నిండా ఆంధ్ర శబ్దం ఉన్నది, దాన్ని తొలగించనక్కర్లేదు. అందుచేత ఇదివరకట్లాగా ఆంధ్రదేశం అని కానీ, లేదంటారా ఆంధ్ర అని కానీ అనుకోవచ్చు. మళ్ళీ తెలుగునాడు, మళ్ళీ అదే తెలుగు ఈ వివాదాలన్నీ అక్కర్లేదు. అందుచేత వారి మాట ఆలోచించండి. ఆంధ్రదేశము లేకపోతే ఆంధ్ర రాష్ట్రము అని మళ్ళీ మార్చడం సముచితమే.